హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఆ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 6374 రైల్వే గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు, దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. త్వరలో మనం చూసుకున్నట్లయితే కనుక 6374 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. రైల్వేలో 6300 టెక్నీషియన్ పోస్టులు భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్లుగా మొదలవుతున్నాయి అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 17 జోన్లలో 51 కేటగిరీలో ఉన్నటువంటి గ్రేడ్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుండడం జరిగిందనమాట. అంటే మనం చూసుకున్నట్లయితే కనుక మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి 17 జోన్లు ఏవైతే ఉన్నాయో ఈ 17 జోన్లు ఉన్నటువంటి మొత్తం 51 కేటగిరీలు అనమాట అండి. ఒక్కొక్క జోన్కి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 3 కేటగిరీల కింద చూసుకున్నా కానీ 51 కేటగిరీలకు గాను, అంటే ఒక్కొక్క జోన్ నుంచి 51 కేటగిరీలకు మొత్తం మనకి గ్రేడ్ సి పోస్టులు అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా మనకి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అయితే ఈ 6374 పోస్టులు ఇవి ఏదైతే ఉన్నాయో ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది కానీ తగ్గేటువంటి అవకాశం లేదని చెప్పేసి మనకి ఇందులో రావడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి సిగ్నల్ టెలికాం విభాగంలో మనం చూసుకున్నట్లయితే 2017లో పోస్టుల భర్తీ అనేటువంటి చేశారు. అంటే దరిదాపుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుందన్నమాట అండి. అంటే సిగ్నల్ అదే రకంగా టెలికాం విభాగంలో పోస్టులు భర్తీ చేసి దరిదాపుగా 8 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఇన్ని భారీ ఉద్యోగాలు అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. సిగ్నల్ టెలికాం అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ట్రైన్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ టైంలో ఈ సిగ్నలింగ్స్ చాలా మటుకు సిగ్నల్ బ్రేకప్ వల్ల జరిగాయని చెప్పేసి మన చాలా మటుకు రైల్వే యాక్సిడెంట్స్ అనేటువంటి చూడడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సిగ్నలింగ్ అదే రకంగా టెలికాం విభాగం సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనకు త్వరలోనే వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఎవరైతే రైల్వేస్కి ఇప్పటి వరకు ఇటీవల జరిగినటువంటి ఎన్టీపీసీ రాసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు, అలాగే ఇంకా రైల్వే కానీ బ్యాంకింగ్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు సేమ్ మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే సేమ్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సేమ్ మనకి కంటెంట్ అనేటువంటిది అది జనరల్ అవేర్నెస్ కానీ మనకి కరెంట్ అఫైర్స్ కానీ సో ఈ సేమ్ కంటెంట్ అనేటువంటి ఉంటుంది. ఎక్కువ మార్పులు చేర్పులు అనేటువంటి ఉండదు. కాబట్టి సో ఎవరైతే బ్యాంకింగ్కి దానికి ప్రిపేర్ అవుతున్నారో ఎన్టీపీసీకి కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక తప్పనిసరిగా షార్ట్గా జాబ్ వచ్చేటువంటి ఛాన్స్తో కూడినటువంటి అవకాశం అనమాట అండి. ఎందుకంటే 6374 పైచిలకు పోస్టులు అనేటువంటిది వస్తున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా మీరు ప్రిపేర్ అనేటువంటిది అవ్వండి. అయితే ఈ టెలికాం సిగ్నల్ సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేటువంటిది నేను మీకు మరొక ప్రత్యేకమైనటువంటి వీడియో అనేటువంటిది నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది అప్పుడెలా ఉంది, ఇప్పుడు ఏమైనా చేంజ్ చేస్తారా అనేటువంటి వివరాలతోటి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైల్వే గ్రూప్ సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి రైల్వేలో ఉన్నటువంటి 6374 టెక్నీషియన్ పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. అయితే ఈ జోన్లకు సంబంధించి కూడా నేను మీకు ఒక వీడియో అనేటువంటి చేస్తానమాట అండి. ఇది చూసుకున్నట్లయితే మీకు కరెంట్ అఫైర్స్గా మీకు పని కూడా రావడం జరుగుతుంది. అలాగనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు పనికి వస్తుంది. కాబట్టి జోన్ల వైజ్గా కూడా అంటే ఏ జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, జోన్కి హెడ్ క్వార్టర్ సంబంధించినటువంటి వివరాలు ఏంటి, ఇటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది మీకు తదుపరి వీడియోస్లో కూడా నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మొత్తానికి గ్రేటెస్ట్ అప్డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక 6374 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనకు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి అని చెప్పి ఎదురు చూస్తున్నారో వారికి ఒక సువర్ణ అవకాశం అని తెలపొచ్చు అనమాట అండి. ఎందుకంటే 2017 తర్వాత ఇటువంటి పోస్టింగ్ అనేటువంటిది రాలేదు. ఇంత హెవీ నోటిఫికేషన్ పోస్ట్ తోటి నోటిఫికేషన్ అనేటువంటిది ఇప్పటి వరకు విడుదల అనేటువంటిది కాలేదు. కాబట్టి ఎవరైతే వీటికి ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా ఈ సిగ్నల్ టెలికాం వ్యవస్థ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేసుకోండి. కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటిది వస్తుంది. ఈ లోపల మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇటువంటి కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే
కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా చూడకపోయినట్లయితే కనుక, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఈ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అనేటువంటిది క్లిక్ చేసుకోండి. ఈ ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో పొందుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్ఆర్బీకి సంబంధించిన అంటే రైల్వేకి సంబంధించినటువంటి పోస్టింగ్ గురించి ఎదురు చూస్తున్నారో వారికి తప్పుకోకుండా ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయండి. కింద ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మరిన్ని వివరాల కొరకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని, అదే రకంగా వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో అవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.